శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మాతాపితృభ్యాన్ నమ. శివశ్రీ శర్మ మాడుగుల అనే యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటగా హేమలంబి నామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అలాగే ఇప్పుడు రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉందో చెప్పుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం ప్రమాణంగా చెప్పుకుంటూ ఉన్నాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా కృత్తికాత్రయ, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాల వరకు కూడా, మొదటి 2 పాదాల వరకు కూడా వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 6, అవమానం 1. కనుక మొత్తముగా అయితే వృషభ రాశి వారికి గురువు ఒక్కడు బాగా యోగించటం వల్ల పూర్ణమైన యోగం ఉన్నది ఈ సంవత్సరం. అయితే స్థూలంగా ఇతర విషయాలు కొంచెం లోతులోకి వెళితే వృషభ రాశి వారికి గురువు సెప్టెంబర్ 12 వరకు 5వ ఇంట, తదుపరి 6వ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు వచ్చే ఉగాది వరకు. అందువల్ల ఫలితం ఏమిటయ్యా అంటే గురుమూలకంగా ఇంట్లో శుభకార్యాలు జరగటం, తలచిన కార్యాల్లో విజయం సాధించటం, విద్యా వాణిజ్య రంగాలలో అభివృద్ధి సాధించటం వంటి ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు బాగా విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే రాహు అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం అదే విద్యార్థులకు లేదా అదే వాణిజ్యకారులకు, వ్యాపారవేత్తలకు, అదే ఫైనాన్షియర్స్కి అక్కడక్కడ తీరా కార్యజయం అయ్యే సందర్భాలలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాటిని జయించుకోవడానికై ఏ దుర్గాదేవి ఆరాధనలో చేసుకుని ముందుకు నడవలసి ఉంటుంది. కానీ తదుపరి గురుబలం అయితే దిగ్విజయంగా ఉన్నది. అలాగే మరి గురువు షష్టమ రాశిలోకి వచ్చిన తర్వాత అంటే సెప్టెంబర్ 12 తర్వాత కొంతమంది చిన్న అసూయాపరులో లేకపోతే ఈర్ష్యాలువులో చేసేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాల వల్ల కార్యం ఒకసారికి జరగకుండా 2-3 సార్లు విఘ్నాలు కలిగి జరగవలసి ఉంటుంది. కనుక గణపతిని కూడా ఎక్కువ ఆరాధించినట్లయితే విశేషమైన ఫలాలు వస్తాయి. ఇలా మరి రాహువు, కేతువు, గురువు వల్ల ఇలాంటి ఫలితాలు పొందుతూ ఉండగా ఈ సంవత్సరం విశేషంగా వృషభ రాశి వారికి అష్టమ శని వల్ల సహజంగా అనారోగ్యం కానీ, సహజంగా అలసట కానీ, శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంది అనే భావనలు కానీ ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న రుగ్మతలు మధ్య మధ్యలో ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా విద్యార్థులకు కానీ, మరి వ్యాపారవేత్తలకు కానీ, నిత్యము కార్యాచరణ చేసే వాళ్లకు, ఉద్యోగస్తులకు కానీ శారీరకంగా కొన్ని క్లేశములు ఉంటాయి. వాటిని సాధించుకోవలసి ఉంటుంది ఈశ్వరారాధనల ద్వారా. అలాగే జూన్ 20 నుండి అక్టోబర్ 25 మధ్యలో సప్తమ శని ఉంటుంది. కనుక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కానీ వాటిని త్వరగానే వీగిపోతాయి. కనుక వాటి గురించి భయపడక్కర్లేదు. ఏది ఏమైనా ఈశ్వరారాధన పరంగా శివుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ, దుర్గాదేవి కానీ విశేషంగా ఈ 3 దేవతలను ఆరాధిస్తూ విజయం సాధించాలి ఈ సంవత్సరం వృషభ రాశి వారు. అయితే అలా సాధించినట్లయితే న్యాయవాదులు కానీ, తర్వాత వాక్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, పండితులు, జ్యోతిష పండితులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా విజయమే ఉంది వీలైనంత ఈ సంవత్సరం. ముఖ్యంగా సెప్టెంబర్ 12కు ముందు అయితే మరింత అభివృద్ధి ఉన్నది. ఆ తదుపరి కూడా దైవారాధనల ద్వారా ముందుకు వెళ్ళాలి. అలాగే మరి చేతి వృత్తుల వాళ్ళకి, కళలకి, సినీ నాటక రంగం వాళ్ళకి కూడా మంచి అభివృద్ధులు ఉన్నాయి. అలాగే ఆ అభివృద్ధిని సాధించడానికి మాత్రం ఖచ్చితంగా దుర్గాదేవిని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధించవలసి ఉంటుంది. ఇలా వృషభ రాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ఆరాధనల ద్వారా ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం చేసి మరి ఇతరులకు కూడా మేలు చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు. శుభం భూయాత్.